గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు సరిగా జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ మండల నాయకులు అన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ మండిపడ్డారు. గోరికొత్తపల్లి మండల కేంద్రంలో పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శనివారం బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యల్ని తెలుసుకున్నారు. మొక్కజొన్న కొనుగోలు ఆలస్యమవుతుందని, అయినప్పటికీ తమను పట్టించుకునే నాదురే లేడని, ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నామంటూ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ 2 నెలల క్రితం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ కొనుగోలు సరిగా జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, 10% కూడా కొనుగోలు చేయలేదన్నారు. మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, వెంటనే మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు హమీద్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్, రఘుసాల రఘుపతి, సర్పంచ్ నిమ్మల శంకర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో గత నెల రోజుల క్రితము గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి రైతులకు కనీసం గన్నీ బ్యాగులు ఇవ్వని పరిస్థితి, అలాగే వచ్చిన ధాన్యం బస్తాలు ఒక్క బస్తా కూడా ఇక్కడ నుండి తరలిపోకుండా 15 రోజులుగా రైతులు పడిగాపులు కాస్తూ మరి ఎప్పుడు వర్షం పడుతుందన్న భయాందోళన గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి ఈ రైతులు రాబోయే రోజులలో ప్రతి ఒక్కరికి పంట బాపతి డబ్బులకు బ్యాంకుకి వెళ్తే పట్టా బుక్కులు రావు, రైతులకి పట్టాలు సరిగా అంది అడపదడప రైతు బంధు డబ్బులు వేసి ఆ డబ్బులు కూడా రైతులకు చేతికి ఇవ్వకుండా బ్యాంకులే జమ చేసుకుంటున్న పరిస్థితి గోరికొత్తపల్లి మండల కేంద్రంలో గత సంవత్సరాల కొద్దీ ఈ పరిస్థితి ఇలాగే నెలకొంటుంది. రైతులకు పట్టాలన్నీ అందివ్వండి, లేదంటే ఆ బ్యాంకుల నుండి రైతులకు పడ్డ రైతు బంధు డబ్బులైనా ఈ ధాన్యం అమ్ముకున్న డబ్బులు తీసుకోవడానికి కూడా అర్హత లేని పరిస్థితుల్లో రైతులు ఇక్కడ ఆవేదన చెందుతున్నారు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఇక్కడ ఉన్న గన్నీ బ్యాగులు ఒక్కటి కూడా లేకుండా వర్షాలు సకాలం రాకముందుకే ఈ బస్తాలన్నీ తరలించి రైతులకు సరైన న్యాయం చేయాలని గోరికొత్తపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కొత్తపల్లి మండలంలో 2 నెలల ఓపెనింగ్ చేసి ఎమ్మెల్యే గారు మక్కల కొనుగోలు అని ఓపెనింగ్ చేసి వెళ్ళిపోయిండు. అప్పటి నుండి ఇంతవరకు ఒక 2 బండ్లు లారీలు పోలేదు. అంటే ఇంకా ఇక్కడ 40,000 మొక్కజొన్నలు ఉన్నాయి. రైతుల గోస చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతుల బాధలు ఏంటంటే ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు గాలి ద్వారా వర్షం వస్తుందో, ఒక్క బండి పోయినప్పుడు ఈ బాధలు ఎవరు తట్టుకోవాలి? తక్షణం కలెక్టర్ గారు స్పందించి, మన ఇక్కడ డిఎం స్పందించి మన గోరికొత్తపల్లి మండలంలో మక్కలన్నీ పంపించాలని మీ ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ వాళ్ళు వస్తాను, మళ్ళీ 2 నెలలకు వాళ్ళు వస్తాను వడ్ల కొనుగోలుకు, కానీ మళ్ళీ వచ్చి ఓపెనింగ్ చేసి వెళ్ళిపోతూ. ఇక్కడ పరిస్థితి ఏంది? ఇంతవరకు ఒక రైతుకు మొక్కజొన్న పైసలు పడలేదు, ఇంతవరకు ఒక మక్క పండి పోలేదు. రైతుల గోస చెప్తే మీకు వాస్తవంగా ఆ రైతుల గోస, నువ్వు ఒక రైతు అయితే తొందరగా లారీలు రప్పించి తక్షణమే ఒక 10-15 బండ్లు డైలీ ఒక 3 బండ్లు పంపించి ఈ రైతుల మక్కలు వెంటనే పంపించాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. మొక్కజొన్న బస్తాలు ఇక్కడ మరి కేంద్రంకి వచ్చి కొనుగోలు కేంద్రం వద్ద మరి 15 రోజుల నుంచి మరి వాటిని ఆరబెట్టుకొని బస్తాలలో నింపుకొని చూసినప్పటికీ 1 లారీ 2 లారీలు తప్ప ఒక 40,000 బస్తాలు ఇక్కడ మరి వెలవెలబోతున్నాయి. ఇప్పటి వరకు 1 లారీ రాలేదు. రైతులంతా మరి ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఇక్కడి 40,000 బస్తాలు కాక మరి చేళ్లలో కూడా మరి అనేకంగా బస్తాలు చేళ్లలో అవి పేరుకపోయి ఉన్నాయి. మరి ఈరోజు గోరికొత్తపల్లి మండల కేంద్రంలో 1,00,000 బస్తాల వరకు మరి చూస్తున్న తరుణంలో మరి ఈ ప్రభుత్వము మరి ఇక్కడ లాంఛనప్రాయంగా మరి పిఎస్సిఎస్ నుంచి ప్రాథమిక వ్యవసాయ కేంద్రము రేగొండ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పి మొన్న శాసనసభ్యులు మరి ప్రారంభించిపోయారు. మరి ఇప్పటి వరకు 1 లారీ 2 లారీలు తప్ప 1 లారీ కూడా రావట్లేదు. ఒక వారం రోజులకు 1 లారీ చొప్పున వస్తే మరి ఈరోజు 15 రోజులు అయితే మళ్ళీ దీని కొనుగోలు టైం గడువు అయిపోతుంది. మరి బస్తాలంతా మరి ఎక్కడికి పోతాయి? మరి రైతులంతా ఆందోళన చెందుతున్నారు. దయచేసి తక్షణమే మరి మార్క్ఫైడ్ డిఎం ఇక్కడికి గోరికొత్తపల్లి కేంద్రానికి విచ్చేసి ఈ కేంద్రాన్ని మరి పర్యవేక్షించాల్సిందిగా ఈ గోరికొత్తపల్లి మండల కేంద్రం బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ పక్షాన నేను మరి వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నా.